బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఇండియన్ రైల్వేస్ ద్వారా రిలీజ్ చేయబడింది. ఈ వీడియో ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలానే మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ లింక్ ద్వారా లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందని తెలుసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఈ లింక్ ఉపయోగించి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ లింక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి. మీకు మెయిల్కి మీ పాస్వర్డ్ అనేది వస్తుంది. తర్వాత లాగిన్ అవ్వచ్చు. మీరు మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ మెయిల్ ఐడికి ఓటీపీ సెండ్ చేస్తారు. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది. ఇంకా ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి లింక్ అయితే. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని. ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా త్రీ డాట్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన కింద కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూడండి ఆర్పిఎఫ్ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆర్పిఎఫ్ 05097484C అని. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంది కదా, అంటే ఈ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడింది అనమాట. అంతకుముందు అయితే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి చూపిస్తుంది. ఇలాగా ఆర్పిఎఫ్ ఎస్ఐకి చూపించేది మన అప్లికేషన్ స్టేటస్ ఇచ్చినప్పుడు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని. ఇప్పుడు కానిస్టేబుల్కి ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ లింక్ అనేది యాక్టివేట్ చేశారు కాబట్టి ఇక్కడ మన అప్లికేషన్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ అయింది. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కనుక రిజెక్ట్ అయినట్లయితే ఏదో ఒక రీజన్ వల్ల అది ఫోటో సిగ్నేచర్ ఏదో ఒక రీజన్ వల్ల మనం ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్ అవును ఏదైనా సరే ఆ బోర్డు అనేది మనకి రిజెక్ట్ చేసినట్లయితే ఇక్కడ రిజెక్టెడ్ అని వస్తుంది. రీజన్ కూడా మనకి తెలుసుకోవచ్చు. ఈ విధంగా అనమాట అప్లికేషన్ స్టేటస్ లింక్ అయితే యాక్టివేట్ అయింది. మీలో ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే ఈ లింక్ ఓపెన్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లింక్ అనేది అన్నిటికీ ఒకటే అనమాట. అంటే మనం గ్రూప్ డీకి అప్లై చేసిన, ఎన్టీపీసీకి అప్లై చేసిన, ఇంకా ఏఎల్పీకి అప్లై చేసిన, ఆర్పిఎఫ్కి అప్లై చేసిన అన్ని అప్లికేషన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీ అప్లికేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి లేదా మీ మొబైల్ నెంబరు లేదా మెయిల్ ఐడి అలానే మీ పాస్వర్డ్ కూడా కంపల్సరీగా గుర్తుంచుకోండి, పోగొట్టుకోవద్దు. మీరు లాగిన్ అయినట్లయితే మీ అప్లికేషన్ స్టేటస్లు అన్నీ ఇక్కడే తెలిసిపోతుంది. మీరు ఎన్టీపీసీకి దేనికి అప్లై చేసిన ఇక్కడే తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు తెలుస్తుంది కదా ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ అప్లికేషన్ స్టేటస్లోకి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఈ విధంగా మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. కొంతమందికి రిజెక్ట్ కూడా అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ లాస్ట్ మంతే చెప్పాను మనకి జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం లేదని. ఎందుకంటే మనకి ఇంకా అప్లికేషన్ స్టేటస్ రాలేదు కాబట్టి. ప్రజెంట్ అయితే అప్లికేషన్ స్టేటస్ అనేది లింక్ యాక్టివేట్ అయింది కాబట్టి ఇంకా మనం 1 మంత్ టైం అయితే తీసుకుంటారు. ఇప్పటి నుండి మనకి ఫిబ్రవరి నెలలో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మార్చిలో అయితే 100% ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళైతే ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్ అయితే మార్చిలో కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఈ 2 నెలలు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కష్టం అని చెప్పేసి. కాబట్టి మనకు మార్చిలో కంపల్సరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీరు ఎవరైతే ఇంకా ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో, ఇంకా మాక్ టెస్ట్లో మార్కులు తక్కువ వస్తున్నట్టయితే మీరు ఇంకా మార్క్ టెస్ట్లు అనేవి ఎక్కువ రాయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది ఇంకా అప్డేట్ అయితే లేదు కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అలానే టోటల్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఆల్ ఇండియా లెవెల్ ఎంతమంది అప్లికేషన్ చేశారు, వాళ్ళలో ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయినాయి, అదేవిధంగా ఎన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి అనే డేటా కూడా మనకి బోర్డు అఫీషియల్గా తెలియజేస్తుంది. ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను. మనకి టోటల్గా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 16 లక్షల మంది అయితే అప్లికేషన్ చేయడం జరిగింది. మరి 2018 నోటిఫికేషన్కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి 60 లక్షల మంది వరకు కూడా అప్లికేషన్ చేశారు. అయితే ఈ సంఖ్య ఇప్పుడు ఎక్కువగా కూడా ఉండొచ్చు. మరి అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయిన దాన్ని బట్టి ఈ సంఖ్య అనేది ఎంత అనేది తెలుస్తుంది. మనకి బోర్డు ద్వారా మనకి అఫీషియల్ అప్డేట్ వస్తుంది తొందరలోనే. దాన్ని కూడా మీకు నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను. కాంపిటీషన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఆర్పిఎఫ్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. జై హింద్.